అమ్మవారి దేవాలయానికి విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి కరకట్ట మీదకి వచ్చిన తర్వాత ఒక 4 కిలోమీటర్లు వస్తే మీకు ఆశ్రమం దగ్గర నుంచి ఇదే కరకట్ట మీద మన కుడి చేతి వైపున మంతెన సత్యనారాయణ రాజు గారి ప్రకృతి ఆశ్రమం ఉంటుంది. ఈ ఆశ్రమం దాటిన వెంటనే మీ ఎడం చేతి వైపుకి కిందకి దిగాలి. స్ట్రైట్గా రావద్దు, రోడ్ లేదది, కరకట్ట రోడ్ రిపేర్లో ఉంది. ఎడం చేతి వైపున కిందకి దిగిన తర్వాత 1 కిలోమీటర్ దూరంలో తిరుపతి దేవాలయం ఉంటుంది. ఆశ్రమం దాటిన తర్వాత ఇక్కడ ఎడం చేతి వైపుకి కిందకి దిగాలి. ఇంతకు ముందైతే నేరుగా ఉండేది కరకట్ట రోడ్డు, ఇప్పుడు ఏంటంటే రిపేర్లో ఉంది. ఇలా ఎడం చేతి వైపుకి దిగాలి. ఇలా ఎడం చేతి వైపు దిగిన తర్వాత ఇక్కడ సిడిఎక్సెస్ రోడ్డు వస్తుంది. ఇక్కడ మళ్ళీ కుడి చేతి వైపుకి తిరగాలి. ఇక్కడ 3 రోడ్లు ఉంటాయి. ఈ ఫస్ట్ రోడ్లోనే కుడి చేతి వైపు తిరిగేసి నేరుగా ఒక 4 కిలోమీటర్లు వచ్చేయడమే. ఈ మధ్యలోనే మీకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం వల్ల దేవాలయం ఉంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిది మీ కుడి చేతి వైపునే ఉంటుంది. ఈ దేవాలయం దాటుకుని ఒక 3 కిలోమీటర్లు వస్తే చాలు. ఇలా ఎన్సీసీ రోడ్లో కంటిన్యూస్గా ఒక తిరుపతి దేవాలయం దాటిన తర్వాత 3 కిలోమీటర్లు రావాలన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ కుడి చేతి వైపుకి తిరగాలి. ఇటైతే మందడం నుంచి వస్తే ఇలా వస్తారు అందరూ. ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతే అమరావతి వెళ్ళిపోతారు. మనం ఇక్కడ కుడి చేతి వైపుకి ఇలా తిరగాలి. కుడి చేతి వైపుకి తాళ్ళాయిపాలెం రోడ్డు ఇది. ఇక్కడ బోర్డు ఉండేది శైవక్షేత్రం అని, కాకపోతే మొన్న వచ్చిన గాలివానికి పడిపోయింది. ఇలా ఇది తాళ్ళాయిపాలెం దేవాలయానికి వెళ్ళే రోడ్డు ఇది. ఈ రోడ్లో ఇలా వచ్చేయాలి. ఇలా ఉంటుంది రోడ్డు. ఇప్పుడు ఇది తాళ్ళాయిపాలెం ఊరు, తాళ్ళాయిపాలెం గ్రామం ఇది. మన దేవాలయం వచ్చేసి నది ఒడ్డున ఉంది, కృష్ణా నది ఒడ్డున. మనం ఇప్పుడు నది వద్దకు వెళ్తున్నాం. మీరు ఈ తాళాపాలెం ఊర్లో నుంచి వస్తేనే రూట్ బాగుంటుంది. అంటే గుడికి రావడానికి ఇంకా 2 రూట్లు ఉన్నాయి, ఆ రూట్లు బాగోవు. ఈ ఊర్లో నుంచి మాత్రమే రావాలి. రూట్ బాగుంటుంది. కారు కానీ మీరు ఆటోలో రావాలన్నా కానీ బైక్ వేసుకొని రావాలన్నా కానీ ఇలా టెక్నిక్ అని చెప్పండి. ఇలా కరకట్ట పైకి ఎక్కాలి. ఎక్కిన తర్వాత నేరుగా అవతల పక్క దిగిపోవడమే. ఎడం చేతి వైపు కూడా రోడ్డు ఉందిలే కానీ బాగోదు, దానికన్నా ఇదే బాగుంటుంది. ఇలా కిందకి దిగిపోవాలి. ఇది తాళ్ళాయిపాలెము శైవక్షేత్రము, ప్రత్యంగిరమ్మవారి దేవాలయము, కోటలింగ మహాశైవ క్షేత్రము, భూలోక కైలాసం.
శైవ క్షేత్రానికి వచ్చేసాం. ఇదే శైవ క్షేత్ర ముఖద్వారం. ఇలా ఉంటుంది. ఇదే శైవ క్షేత్రం. కృష్ణానది అమ్మవారి క్షేత్రానికి, ఈ శైవ క్షేత్రానికి ఉత్తరవాహినిగా ప్రవహిస్తుందన్నమాట. ఇది కృష్ణానది నుంచి వచ్చే ఒక పాయ. ఇక్కడ ఘాట్లు ఉంటాయి. ఎవరైనా స్నానం చేయాలనుకున్న వాళ్ళు స్నానం చేయొచ్చు. కడ్డీలో కోసం కొన్న పెట్టమని